హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన రెసిపీ చాలా సింపుల్ రెసిపీ, గ్రీన్ చట్నీ. ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపిస్తాను. ఈ చట్నీని శాండ్విచ్ పైన, వడాపావ్ పైన వేసుకు తింటే చాలా బాగుంటుంది. ముందుగా కొత్తిమీర వచ్చి ఒక గిన్నెడు తీసుకోవాలి. పుదీనా హాఫ్ గిన్నె తీసుకోవాలి. అలాగే వేయించి పౌడర్ చేసిన జీలకర్ర పౌడర్, సాల్ట్, పెరుగు, అలాగే బ్లాక్ సాల్ట్, ఇందులోకి పచ్చిమిర్చి, అల్లం, ఒక నిమ్మకాయ, కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో శుభ్రంగా చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే పుదీనా కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, వేయించి పౌడర్ చేసిన జీలకర్ర పౌడర్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, బ్లాక్ సాల్ట్. దీనివల్ల చట్నీ చాలా బాగుంటుంది. అలాగే ఒక నిమ్మకాయని పూర్తిగా రసాన్ని పిండుకోవాలి. ఈ చట్నీ అనేది మనకు ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. సగం మిక్సీ అయిన తర్వాత 1.5 స్పూన్ పెరుగు వేసుకుని మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండర్ చేసుకుని ఒక డబ్బాలో మనం వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ చట్నీ శాండ్విచ్లోకి, అలా వడాపావులోకి చాలా బాగుంటుంది.